హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చెప్పుకోబోయే అర్థశాస్త్ర అంశాలు ఏమంటే సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రం. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని మైక్రో ఎకనామిక్స్ అంటారు. స్థూల అర్థశాస్త్రాన్ని మ్యాక్రో ఎకనామిక్స్ అంటారు. మనకు సంప్రదాయ పద్ధతిలో అర్థశాస్త్ర విషయాన్ని వినియోగం, ఉత్పత్తి, వినిమయం, పంపిణీ, ప్రభుత్వ విత్తం అనే 5 భాగాలుగా విభజించారు. ఇక్కడ మనం సింపుల్గా తెలుసుకోవచ్చండి. సంప్రదాయ పద్ధతిలో అర్థశాస్త్ర విషయాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు అంటే వినియోగం, ఉత్పత్తి, వినిమయం, పంపిణీ, ప్రభుత్వ విత్తం. అలాగే ఆధునికంగా మనకు అర్థశాస్త్రాన్ని సూక్ష్మ, స్థూల అర్థశాస్త్రాలుగా రెండుగా విభజించారు. సంప్రదాయ పద్ధతిలో అయితే 5 భాగాలు, అదే ఆధునిక పద్ధతిలో అయితే 2 భాగాలు మాత్రమే. ఇవి అవేంటంటే సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రం. వీటిని 2గా విభజించిన వారు ఎవరు అంటే రెగ్నార్ ఫ్రిష్. ఈయన ఎవరు అంటే ఓస్లో విశ్వవిద్యాలయానికి చెందినటువంటి వ్యక్తి, ఆధునిక ఆర్థికవేత్త రెగ్నార్ ఫ్రిష్. సూక్ష్మ, స్థూల అనే పదాలను ఈయన అర్థశాస్త్ర అధ్యయనంలో ముందుగా ఉపయోగించాడు. అంటే మొట్టమొదటి సూక్ష్మ, స్థూల అనే పదాలను మొట్టమొదటిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే రెగ్నార్ ఫ్రిష్. ఏ సంవత్సరంలో? 1933వ సంవత్సరంలో. ఇప్పుడు సూక్ష్మ అర్థశాస్త్రం గురించి తెలుసుకుందామండి. సూక్ష్మ అర్థశాస్త్రం అంటే మైక్రో ఎకనామిక్స్ అని చెప్పుకున్నాం కదండి. ఈ మైక్రోస్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది గ్రీకు పదం నుంచి ఈ మైక్రోస్ అనే పదాన్ని తీసుకొని మన అర్థశాస్త్రంలో ఉపయోగించడం జరిగిందండి రెగ్నార్ ఫ్రిష్ గారు. ఈ మైక్రోస్ అంటే అసలు అర్థం ఏంటి అంటే చిన్నది అని అర్థం. ఈ విధంగా చిన్న భాగాల అధ్యయనమే మనకు సూక్ష్మ అర్థశాస్త్రం. ఏంటండి? చిన్న భాగాల గురించి విభజించేదే మనకు తెలిపేది సూక్ష్మ అర్థశాస్త్రం. అవేవంటే సపోజ్ వ్యక్తిగత విభాగాలు, చిన్న సమూహాల ఆర్థిక చర్యల ప్రవర్తన, వీటన్నింటి గురించి మనకు సూక్ష్మ అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఇక సూక్ష్మ అర్థశాస్త్రానికి గల మరొక పేరు ఏంటంటే పాక్షిక విశ్లేషణ అని కూడా అంటారు. అని మనకు కొంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారండి, వాళ్ళు సూక్ష్మ అర్థశాస్త్రం గురించి ఏం నిర్వచనాలు ఇచ్చారో చూద్దాం. కేఈ బౌల్డింగ్ అనే ఆయన, కేఈ బౌల్డింగ్ గారి అభిప్రాయంలో మనకు సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఏంటంటే నిర్ణీత సంస్థలను, నిర్ణీత కుటుంబాలను, వ్యక్తిగత ధరలను, వేతనాలను, ఆదాయాలను, వ్యక్తిగత పరిశ్రమలను, నిర్ణీత వస్తువులను గురించి అధ్యయనం చేసేదే సూక్ష్మ అర్థశాస్త్రం అని పేర్కొన్న వ్యక్తి కేఈ బౌల్డింగ్. అలాగే షాపిరో అనే మరొక ఆర్థికవేత్త ఏం చెప్పాడంటే సమాజంలోని చిన్న విభాగాలను గురించిన అధ్యయనంలో సూక్ష్మ అర్థశాస్త్రం సంబంధం కలిగి ఉంటుంది. అంటే ఈయన అభిప్రాయంలో, షాపిరో అభిప్రాయంలో ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి చిన్న విభాగాలు, అవి ఏవైనా కావచ్చు, చిన్న విభాగాల గురించి అధ్యయనం చేసేదే సూక్ష్మ అర్థశాస్త్రం అని ఈయన చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు సూక్ష్మ అర్థశాస్త్ర పరిధి ఎంత ఉందో చూద్దాం. మొట్టమొదట మనకు సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ప్రాముఖ్యంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే మార్షల్. ఇది సంపూర్ణోద్యోగిత, ఉపాంత విశ్లేషణ అనే ప్రమేయాలపై ఆధారపడి ఉంది. ఏంటది? సూక్ష్మ అర్థశాస్త్రం దేనిపై ఆధారపడి ఉందంటే సంపూర్ణోద్యోగిత, ఉపాంత విశ్లేషణ అనే ప్రమేయాలపై. మనకు సూక్ష్మ అర్థశాస్త్రంలో 3 ప్రధాన విషయాల గురించిన చర్చ ఉంటుందండి. అదేంటంటే వస్తు సేవల ధర నిర్ణయ సిద్ధాంతం, కారకాల ధర నిర్ణయ సిద్ధాంతం, సంక్షేమ సిద్ధాంతం. ఈ 3 మీద సూక్ష్మ అర్థశాస్త్రంలో చర్చ జరుగుతుంది. వివిధ వస్తువుల, సేవల ధరలు ఏ విధంగా నిర్ణయించబడతాయి, ఉత్పత్తి వ్యయాన్ని కనిష్టంగా అంటే తక్కువగా ఉంచడానికి వివిధ ఉత్పత్తి కారకాలను ఏ పరిమాణాలలో ఉపయోగించాలి అనే విషయాలను ఇది అధ్యయనం చేస్తుంది. మనకు సూక్ష్మ అర్థశాస్త్రం ఏమేమి అధ్యయనం చేస్తుందంటే వివిధ వస్తువులు అలాగే సేవల ధరలు ఏ విధంగా నిర్ణయించబడతాయి అంటే దేని ఆధారంగా నిర్ణయించబడతాయి, అలాగే ఉత్పత్తి వ్యయాన్ని కనిష్టంగా తక్కువగా ఉంచడానికి వివిధ ఉత్పత్తి కారకాలను ఏ పరిమాణాలలో ఉపయోగించాలి అనే విషయాలు మనకు అధ్యయనం చేసేదే సూక్ష్మ అర్థశాస్త్రం. ఈ సూక్ష్మ అర్థశాస్త్రానికి గల మరొక పేరు ఏంటంటే ధర సిద్ధాంతం అని అంటారు. మనకి ఇక్కడ కూడా చెప్పుకున్నామండి.
సూక్ష్మ అర్థశాస్త్రాన్ని పాక్షిక విశ్లేషణ అని కూడా అంటారనుకున్నాము. అలాగే ఇంకొక పేరు ఏంటంటే ధర సిద్ధాంతం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వస్తు మార్కెట్లలోనూ కారకాల మార్కెట్లలోనూ ధర ఏ విధంగా నిర్ణయింపబడుతుందో మనకు విచారిస్తుంది సూక్ష్మ అర్థశాస్త్రం. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థలో వ్యక్తిగత వినియోగదారులకు ఉత్పత్తిదారులకు వనరులు సమర్థవంతంగా కేటాయింపులు జరిగాయా అనే విషయాన్ని కూడా మనకు సూక్ష్మ అర్థశాస్త్రం అనేది పరిశీలిస్తుందండి. ఇది సంక్షేమ అర్థశాస్త్రానికి సంబంధించింది. సరే, మనం ఈ కింద సూక్ష్మ అర్థశాస్త్ర పరిధి గురించి కింద చార్ట్లో తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ వస్తు ధర నిర్ణయం, కారకాల ధర నిర్ణయం, ఆర్థిక సంక్షేమ సిద్ధాంతం. కారకాల ధర నిర్ణయానికి గల మరొక పేరు పంపిణీ సిద్ధాంతం. వస్తు ధర నిర్ణయాన్ని రెండు భాగాలుగా విభజించారు: డిమాండ్ సిద్ధాంతం, ఉత్పత్తి సిద్ధాంతం లేదా వ్యయ సిద్ధాంతం. అలాగే కారకాల ధర నిర్ణయ సిద్ధాంతాన్ని 4 రకాలుగా విభజించారు: బాటకం, వేతనం, వడ్డీ, లాభం. మూడవది ఆర్థిక సంక్షేమ సిద్ధాంతం. మనం ఇప్పుడు సూక్ష్మ అర్థశాస్త్రం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామండి. ఈ కింద ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి, అంశాలు ఇవి వచ్చేసి సూక్ష్మ అర్థశాస్త్ర ప్రాముఖ్యత మనకు తెలియజేస్తాయి. అవేంటంటే, ఫస్ట్ నెంబర్ 1, స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తికి అనేక ఉత్పత్తిదారుల మధ్య ఉత్పాదక వనరుల కేటాయింపులు ఏ విధంగా జరుగుతాయో సూక్ష్మ అర్థశాస్త్రం వివరిస్తుందండి. స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తి గురించి మనకు వివరించేది ఏంటంటే సూక్ష్మ అర్థశాస్త్రం. అలాగే ఆర్థిక వృద్ధి స్థిరత్వాన్ని సాధించడానికి, ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు, పరిమిత వనరుల సమర్థ వినియోగానికి గాను తగిన విధి విధానాలను రూపొందించడంలో ప్రభుత్వానికి సూక్ష్మ ఆర్థిక విశ్లేషణ ఉపయోగపడుతుంది. అంటే ప్రభుత్వంలో ఆర్థిక వృద్ధి స్థిరత్వాలను సాధించడానికి, ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం పెంపొందించడానికి తగినటువంటి విధి విధానాలను రూపొందించడంలో ప్రభుత్వానికి సహాయం చేసేది ఏంటంటే సూక్ష్మ ఆర్థిక విశ్లేషణ అని చెప్పవచ్చండి. ఇక థర్డ్ పాయింట్, ఆర్థిక సంక్షేమ స్థితిగతులను పరిశీలించి గరిష్ట సాంఘిక ప్రయోజనం సాధించడానికి అవసరమైన మార్పులను మనకు సూచిస్తుంది. ఫోర్త్ పాయింట్, అంతర్జాతీయ వర్తకం మారకపు రేట్ల నిర్ణయంలో సూక్ష్మ అర్థశాస్త్రం మనకు తోడ్పడుతుంది. అంటే ఇంటర్నేషనల్గా కూడా మనకు ఉపయోగపడుతుందండి. నెక్స్ట్, ఉత్పత్తిదారులు వినియోగదారుల మధ్య వస్తు పన్ను భారం పంపిణీని నిర్ణయించే అంశాలను వివరిస్తుంది. మనకు పన్ను భారం పంపిణీ నిర్ణయించే అంశాల్లో కూడా మనకు తోడ్పడేది ఏదంటే సూక్ష్మ అర్థశాస్త్రం. సూక్ష్మ ఆర్థిక సిద్ధాంత నమూనాలు వాస్తవిక విషయాలకు కేవలం ఉజ్జాయింపుగా ఉన్నప్పటికీ విశ్లేషణ పద్ధతులను అధ్యయనం చేయడంలో ప్రయోజనం ఉంది అని మనకు తెలిపేది ఏదంటే సూక్ష్మ అర్థశాస్త్రం అని చెప్పొచ్చండి. ఇక మనము స్థూల అర్థశాస్త్రం గురించి తెలుసుకుందాం. స్థూల అర్థశాస్త్రాన్ని మ్యాక్రో ఎకనామిక్స్ అంటారని చెప్పుకున్నామండి. మైక్రోస్ అనే గ్రీకు పదం నుంచి మనకు స్థూల అర్థశాస్త్రం ఉద్భవించింది. సేమ్ అండి, సూక్ష్మ అర్థశాస్త్రం మనకు దేంట్లోంచి ఉద్భవించిందంటే మైక్రోస్ అనే గ్రీక్ పదం నుంచి. అలాగే స్థూల అర్థశాస్త్రం కూడా మనకు గ్రీక్ పదం నుంచే ఉద్భవించిందండి. అక్కడ మ్యాక్రోస్, ఇక్కడ మైక్రోస్. ఇక స్థూల అర్థశాస్త్రం అర్థం ఏంటంటే పెద్దది అని చెప్పొచ్చు. ఇక్కడ స్థూల అర్థశాస్త్రాన్ని మనకు అభివృద్ధి పరిచిన వారు ఎవరు అంటే జేఎం కీన్స్. మనకు అక్కడ అభివృద్ధి పరిచింది ఎవరంటే మార్షల్ సూక్ష్మ అర్థశాస్త్రాన్ని అండి. ఇక్కడ వచ్చేసి జేఎం కీన్స్. దీనిని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని, సమిష్టి అర్థశాస్త్రం అని కూడా పిలుస్తారు. దీనికి గల 2 రకాల పేర్లు అంటే ఉద్యోగిత సిద్ధాంతం అని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని అంటారు, ప్లస్ సమిష్టి అర్థశాస్త్రం అని కూడా మనకు స్థూల అర్థశాస్త్రాన్ని పిలుస్తారంట. ఇక జాతీయ ఆదాయం, మొత్తం వినియోగం, మొత్తం పొదుపు, మొత్తం ఉద్యోగిత మొదలైన సమిష్టి అంశాలను చర్చిస్తుంది స్థూల అర్థశాస్త్రం. అంటే సమాజంలో ఉండే మొత్తం, అంటే ఏది చూసుకున్నా ఎక్కువగా పెద్దది అని చెప్పుకున్నాం కదండి. అందుకే మొత్తం జాతీయ ఆదాయం, మొత్తం తలసరి ఆదాయం, మొత్తం వినియోగం, మొత్తం పొదుపు, ఇలా మొత్తం దేశాన్ని అంతటిని కలిపి మనకు వివరించేది స్థూల అర్థశాస్త్రం. దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రం లేదా ఒక ప్రాంతం వాటి గురించి తెలిపేది సూక్ష్మ అర్థశాస్త్రంగా మనం గుర్తుపెట్టుకోవచ్చండి. ఇక్కడ కూడా మనకు కేఈ బౌల్డింగ్ గారు ఉన్నారు. ఈయన స్థూల అర్థశాస్త్రం గురించి ఏం చెప్పారో చూద్దామండి. స్థూల అర్థశాస్త్రం వ్యక్తిగత ఆదాయాలను కాకుండా జాతీయ ఆదాయాన్ని, వ్యక్తిగత ధరలను కాకుండా సాధారణ ధరల స్థాయిని,
వ్యక్తిగత ఉత్పత్తిని కాకుండా జాతీయ ఉత్పత్తిని గురించి అధ్యయనం చేస్తుంది అని మనకు చెప్పిన వారు ఎవరంటే కెఈ బౌల్డింగ్. స్థూల అర్థశాస్త్ర పరిధి ఏంటో చూద్దామండి. మనకు స్థూల అర్థశాస్త్రాన్ని అభివృద్ధి పరిచింది జేఎం కీన్స్ అని చెప్పుకున్నాం కదా. ఈయన తన బుక్ తన గ్రంథంలో జేఎం కీన్స్ గారి గ్రంథం ఏదో చూద్దామండి. ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ. ఈ గ్రంథాన్ని జేఎం కీన్స్ గారు 1936 సంవత్సరంలో రచించారండి. ఈయన గ్రంథంలో ఏమని చెప్పారో చూద్దాం. స్థూల అర్థశాస్త్రం ప్రాచుర్యంలోకి వచ్చిందని బౌల్డింగ్ వర్ణించాడు. అంటే ఈ గ్రంథం ద్వారా మాత్రమే స్థూల అర్థశాస్త్రం ప్రపంచానికి తెలిసింది అని మనకు వివరించింది ఎవరంటే కెఈ బౌల్డింగ్ గారు. ఎవరి గురించి అంటే జేఎం కీన్స్ రచించినటువంటి ఈ గ్రంథం గురించి అండి. స్థూల అర్థశాస్త్రం అనేది నిర్ణీత కాల వ్యవధిలో సాధారణ ధరల స్థాయి, అందులోని హెచ్చుతగ్గులను పరిశీలిస్తుందే కానీ వస్తు సేవల సాపేక్ష ధరలను గురించి కాదు అని చెప్పడం జరిగింది. ద్రవ్యోల్బణ కారణాలను, పరిష్కార మార్గాలను స్థూల అర్థశాస్త్రం సూచిస్తుంది. మనకు స్థూల అర్థశాస్త్రం ఏం సూచిస్తుంది అంటే ఇక్కడ ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి కారణాలను, ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను సూచిస్తుంది. ఆధునిక ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు ఏమున్నాయంటే పేదరికం, నిరుద్యోగిత, జనాభా, ఆర్థిక అభివృద్ధి. వీటిని గురించి మనకు స్థూల అర్థశాస్త్రం అనేది అధ్యయనం చేస్తుంది. పంపిణీ సిద్ధాంతాన్ని కూడా చర్చిస్తుంది. వ్యాపార చక్రాలు ఏర్పడటానికి ఉన్న కారణాలు, వీటిని నియంత్రించి ఆర్థిక స్థిరత్వం సాధించడంలో ద్రవ్య విత్త విధానాలను గురించి అధ్యయనం చేసేదే మనకు స్థూల అర్థశాస్త్రం. దీని గురించి చార్టు 1.2 ద్వారా స్థూల అర్థశాస్త్ర పరిధిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చార్టు చూద్దామండి. ఇదండి మనకు స్థూల అర్థశాస్త్ర పరిధి గురించి తెలిపే చార్టు. ఇది చూడండి ఒకసారి. స్థూల అర్థశాస్త్రం ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని చెప్పుకున్నాము. ఇది సాధారణ ధరల స్థాయి గురించి తెలుపుతుందని చెప్పుకున్నాము. ఇది ద్రవ్యోల్బణ సిద్ధాంతం ప్లస్ ఆర్థిక వృద్ధి సిద్ధాంతం అని కూడా అనొచ్చు. స్థూల పంపిణీని గురించి తెలుపుతుంది. ఇది వ్యాపార చక్రాల సిద్ధాంతం అని కూడా అనొచ్చు దీన్ని. అలాగే వినియోగ సిద్ధాంతం, పెట్టుబడి సిద్ధాంతం, ఈ అన్ని అంశాలకు సంబంధించింది మనకు స్థూల అర్థశాస్త్రం. ఇక స్థూల అర్థశాస్త్ర ప్రాముఖ్యత ఏదో తెలుసుకుందాం. స్థూల అర్థశాస్త్రానికి ఎప్పుడు ప్రాముఖ్యత అధికంగా ఏర్పడింది అంటే 1930 తర్వాత ఇది అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. స్థూల అర్థశాస్త్ర అధ్యయనం కింది విధంగా ప్రయోజనకరమైంది. సరే, స్థూల అర్థశాస్త్ర ప్రాముఖ్యతను తెలిపే అంశాలు మనకి ఇక్కడ ఉన్నాయండి. ఇవేదో తెలుసుకుందాం. గరిష్ట సాంఘిక ప్రయోజనాన్ని సాధించడానికి గాను విధానాలను రూపొందించడంలో, అమలు చేయడంలో ప్రభుత్వాలకు తోడ్పడుతుంది మనకు స్థూల అర్థశాస్త్రం. వర్ధమాన దేశాలు వనరులను ఏ విధంగా ఉపయోగించి గరిష్ట ఆర్థిక వృద్ధిని సాధించవచ్చునో సూచించేదే మనకు స్థూల అర్థశాస్త్రం. నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం మొదలైన ఆర్థిక సమస్యలను అర్థం చేసుకోవడంలోనూ పరిష్కరించడంలోనూ మనకు ఉపయోగపడేది ఏదంటే స్థూల అర్థశాస్త్రం. ఇక్కడ చూడండి, మన ఆర్థిక సమస్యలు నిరుద్యోగిత, ప్రధానమైన ఆర్థిక సమస్యలు నిరుద్యోగిత అండి, ద్రవ్యోల్బణం, వీటిని అర్థం చేసుకోవడంలో పరిష్కరించడంలో మనకు ఉపయోగపడేదే స్థూల అర్థశాస్త్రం. సమాజంలోని వివిధ వర్గాల మధ్య జాతీయ ఆదాయాన్ని పంపిణీ చేసేందుకు గాను, వివిధ వర్గాలు చాలా ఉన్నాయి కదండి, ఈ వర్గాలన్నింటికీ జాతీయ ఆదాయాన్ని పంపిణీ చేయాలి. పంపిణీ చేసేందుకు గాను ఆర్థిక వ్యవస్థ పనితీరును అంచనా వేయడానికి మనకు తోడ్పడేది స్థూల అర్థశాస్త్రం అని చెప్పవచ్చండి. ఇక వ్యాపార చక్రాలు ఏర్పడటాన్ని అవగాహన చేసుకోవడంలోనూ వాటిని అధిగమించడంలోనూ మనకు తోడ్పడేదే స్థూల అర్థశాస్త్రం. వివిధ దేశాల జాతీయ ఆదాయం, ఓన్లీ మన దేశం మాత్రమే కాదండి, మిగిలిన దేశాలు ఉన్నాయి కదండి, అలా వివిధ దేశాల జాతీయ ఆదాయం, ఆ దేశాల యొక్క వినియోగం, పెట్టుబడుల గురించి సమాచారాన్ని పరిశీలించడం వల్ల అంతర్జాతీయంగా పోల్చడానికి మనకు స్థూల అర్థశాస్త్ర అధ్యయనం తోడ్పడుతుంది అని చెప్పచ్చండి. ఇప్పుడు మనం సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రం మధ్య గల తేడాలేంటో తెలుసుకుందాం. ఈ రెండు శాస్త్రాలు పరస్పర ఆధారమైనవండి. అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి సాగుతుంది, ఒకటి లేకుంటే మరొకటి సంపూర్ణం కాదు.
అంటే సమాజంలో మొత్తం సమాజాన్ని గురించి అధ్యయనం చేయడం స్థూల అర్థశాస్త్రం అవుతుంది. కేవలం సమాజంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం గురించి అధ్యయనం చేసేది సూక్ష్మ అర్థశాస్త్రం అవుతుంది. అంటే మనకు రెండు ముఖ్యం కాబట్టి ఒకటి లేకుండా ఒకటి లేకుండా మరొకటి సంపూర్ణం కాదు అని చెప్పవచ్చు. ఈ రెండింటి మధ్య సన్నిహిత సంబంధం ఉన్నప్పటికీ మౌలికంగా ఈ రెండు విభిన్నమైనవి. అవి రెండు విభిన్నమైనవి కానీ రెండు ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉన్నాయి. ఒకటి చదవకపోతే ఇంకోటి నిరర్థకం అని చెప్పొచ్చండి. సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాల మధ్య ఉన్న తేడాలను మన కింది పట్టికలో చూద్దామండి. చెప్పుకున్నాం కదండి, సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రం. సూక్ష్మ అర్థశాస్త్రం మైక్రోస్ అనే పదం నుండి ఇక్కడ స్థూల అనేది మ్యాక్రోస్ అండి, యాక్చువల్గా మ్యాక్రోస్. ఇక్కడ చిన్నది, ఇది చిన్నది. సూక్ష్మం అంటే, స్థూలం అంటే పెద్దది. ఇది గ్రీక్ పదమే, ఇది కూడా గ్రీక్ పదం నుంచే వచ్చింది. ఇక ఆర్థిక వ్యవస్థల వ్యక్తిగత భాగాలను గురించి అధ్యయనం చేస్తుంది. ఒక వ్యక్తి గురించి అని చెప్పొచ్చండి. ఇక్కడైతే మొత్తం, ఇక్కడ ఒక ప్రాంతం గురించి తీసుకుంటే ఇక్కడ మొత్తం సమాజం గురించి అధ్యయనం చేసేది అని చెప్పొచ్చండి. దీనిని ధర సిద్ధాంతం అని అంటారు. దీని వచ్చేసి ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని పిలుస్తారు. వస్తు సేవల మార్కెట్లో, కారకాల మార్కెట్లో ధర నిర్ణయం గురించి వివరించేది ఏదంటే సూక్ష్మ అర్థశాస్త్రం. జాతీయ ఆదాయం, మొత్తం ఉద్యోగిత, సమిష్టి పొదుపు, సమిష్టి పెట్టుబడి, సాధారణ ధరల స్థాయి, ఆర్థికాభివృద్ధి మొదలైన అంశాల గురించి చర్చించేదే స్థూల అర్థశాస్త్రం. మనకి ఇక్కడ బిట్టు రావచ్చండి. ఈ సూక్ష్మ స్థూల అర్థశాస్త్రం మనకు వచ్చి బిట్టు ఏదంటే ఏ సంవత్సరంలో పదాలను విభజించిన వారెవరు, సూక్ష్మ అర్థశాస్త్రానికి గల ఏ పదాల నుంచి వచ్చింది, స్థూలం అనేది ఏ పదాల నుంచి వచ్చింది, దీనికి గల మరొక పేరు. ఇక సింపుల్గా సమిష్టి పెట్టుబడి గురించి వివరించే అర్థశాస్త్రం ఏది అని బిట్టు రావచ్చండి. ఇక్కడ సింపుల్, మొత్తం. సమిష్టి అంటే మొత్తం అని వస్తే చాలండి, ఇంకా ఈజీగా మనము బిట్టు తీసుకోవచ్చు. అదేంటంటే స్థూల అర్థశాస్త్రం. వ్యక్తిగతంగా, పర్సనల్గా అంటే సూక్ష్మ అర్థశాస్త్రం అని చెప్పుకోవచ్చు. ఇక డిమాండ్ సప్లైపై ఆధారపడే ధరల యంత్రాంగంపై సూక్ష్మ అర్థశాస్త్రం ఆధారపడింది. దేనిపై ఆధారపడింది అంటే డిమాండ్ సప్లైపై ఆధారపడింది. ఇక స్థూల అర్థశాస్త్రం సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై చెప్పుకున్నాం కదండి. సమిష్టి మొత్తం అని ఏదైనా రాని, అది దేనికి సంబంధించి ఉంటుందంటే స్థూల అర్థశాస్త్రం గురించి ఉంటుంది. వైయక్తిక యూనిట్ సమతౌల్యాన్ని వివరించే పాక్షిక సమతౌల్య విశ్లేషణ పైన ఇది ఆధారపడి ఉంటుంది. వైయక్తిక, వ్యక్తిగత అనే పదాలు దేంతో వస్తాయంటే మనకు సూక్ష్మ అర్థశాస్త్రంలో వస్తాయి. ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలలో ఒకే సమయంలో ఏర్పడే సమతౌల్యాన్ని వివరించే సాధారణ సమతౌల్య విశ్లేషణ పైన ఇది ఆధారపడి ఉంటుంది. సాధారణ సమతౌల్యం మొత్తం అన్ని రంగాల్లో ఒకే సమయంలో అంటే ఇక్కడ పెద్దగా ఉంది కదండి, సో ఇది స్థూల అర్థశాస్త్రం కిందికి వస్తుంది. కాలం అనే అంశం లేని నిశ్చల విశ్లేషణ ఏదంటే సూక్ష్మ అర్థశాస్త్రం. కాలం అనే అంశంతో కూడుకున్న చలన విశ్లేషణ ఏదంటే స్థూల అర్థశాస్త్రం అని మనం ఇక్కడ చెప్పచ్చు. ఇక మనకు అర్థశాస్త్రాన్ని